హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు మంజీర కథ. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడక సాగించాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అర్ధరాత్రి సమయాన ఒళ్ళు జలధరింపచేసే ఈ వాతావరణంలో నువ్వు ఎంతో కర్తవ్య నిష్ఠతో వ్యవహరించటం చూస్తుంటే నిన్ను ప్రశంసించాలి అనిపిస్తున్నది. అయితే చాలామంది ఏదో ఒక బలహీన క్షణంలో ఏదో ఒక భావావేశానికి లొంగి తమ కర్తవ్యాన్ని కార్యదీక్షను కూడా విస్మరించి ప్రవర్తించడము మనం తరచూ చూస్తూనే ఉంటాము. ఎంతో వివేకము సమయజ్ఞత కలదని 10 మంది చేత ప్రశంసలు పొందిన ఒకానొక రాజకుమార్తె ఇటువంటి బలహీనత చేతనే తన తండ్రిని రాజ్యాన్ని శత్రుపరం చేసిన గాథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము కౌసంబీ దేశాన్ని ధీరసింహుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు పుత్ర సంతానం లేదు. ఒకే ఒక్క కుమార్తె, ఆమె పేరు మంజీర. కూతురినే సర్వస్వంగా భావించిన ధీరసింహుడు ఆమెకు సకల శాస్త్ర విద్యలు నేర్పించడమే కాక పరిపాలనలో కూడా భాగస్వామిని చేశాడు. రాజ్యపాలనలో తండ్రితో భాగస్వామ్యం వహించిన మంజీరకు తండ్రితో పాటు వేటకు వెళ్ళటం కూడా అలవాటుగా ఉండేది. ఒక్కొక్కసారి తండ్రి లేకుండా తానొక్కతే ఒక చెలికెత్తెను, ఒక అంగరక్షకుణ్ణి మాత్రము వెంటబెట్టుకుని వేటకు వెళుతూ ఉండేది. ఒకసారి మంజీరకు వెంట ఎవరూ లేకుండా తానొక్కతే ఒంటరిగా వేటకు వెళ్ళి రావాలన్న కోరిక కలిగింది. ఆమె అత్యంత సన్నిహితురాలైన చెలికెత్తకు మాత్రం సంగతి చెప్పి కౌసంబీకి సమీపాన గల అరణ్యానికి బయలుదేరింది. అరణ్యంలో పగలంతా వేటాడిన మంజీర మృగయ వినోదంలో పడి సాయంత్రం అయ్యేసరికి అరణ్యం చివరి భాగానికి చేరుకొని దారి తప్పింది. బాగా చీకటి పడటంతో ఏం చెయ్యాలో తోచక మంజీర ఒక్క క్షణము గుర్రాన్ని నిలిపింది. ఇంతలో ఆమెకు సమీపం నుంచి ఎవరు మీరు అన్న ప్రశ్న వినిపించింది. నిర్జనమైన ఆ అరణ్యంలో ఆ ప్రశ్న విని ఉలిక్కిపడిన మంజీర చప్పున ప్రశ్న వినవచ్చిన వైపు తల తిప్పి చూసింది. అక్కడికి దగ్గరలోనే ఉన్న పొదల చాటు నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. జడలు కట్టిన శిరోజాలు, నిండు గడ్డము తప్ప మసక వెన్నెలలో అతని ముఖరేఖలు మంజీరకు స్పష్టంగా కనిపించలేదు. ఎవరితను ఈ నిర్జనారణ్యంలో రాత్రి సమయంలో ఎందుకుంటున్నాడు అన్న అనుమానము రాజనీతి విషయాల గురించి తరచుగా ఆలోచించే మంజీర మనసును క్షణకాలంలో పెనుభూతంలా ఆక్రమించింది. ఆమె కంఠస్వరం మార్చి, నేనొక సైనికుణ్ణి స్వామి. యువరాణి ఆజ్ఞానుసారము ఈ ప్రాంతము వేటకు అనుకూలంగా ఉంటుందా లేదా అన్న పరిశీలన కోసం వచ్చి దారి తప్పి అల్లాడుతున్నాను. తమరెవరో తెలుసుకోవచ్చునా అని ప్రశ్నించింది. ఆ ప్రశ్న వింటూనే అవతలి వ్యక్తి చిత్రంగా నవ్వి, ఎవరైతేనేం ఈ రాత్రికి నాకు అతిథిగా ఉండి తెల్లవారి వెళ్ళవచ్చు. నగరానికి దారి నేను చూపించగలను అంటూ ముందుండి దారి తీశాడు. మంజీర క్షణకాలం సందేహించినా సహజమైన తెగింపుతో అతడి వెంట గుర్రాన్ని నడిపించింది. అపరిచిత వ్యక్తి తిన్నగా ఒక కుటీరానికి దారి తీశాడు. అక్కడ ఎత్తైన చెట్లు, దట్టంగా పొదలు ఉండటంతో అంతా కట్టిక చీకటిగా ఉన్నది. అతడు కుటీరం లోపలికి వెళ్ళి కాగడ ఒకటి వెలిగించి పట్టుకొని తీసుకొచ్చాడు. మంజీర ఊహించిన దానికి భిన్నంగా అతడి ముఖము అంతులేని రాజసము, శౌర్యము ఉట్టిపడుతూ ఎవరైనా సరే చప్పున కళ్ళు తిప్పుకోలేని విధంగా ఉన్నది. తనకేసి ఆశ్చర్యపోతూ చూస్తున్న మంజీరతో ఆ వ్యక్తి, తెల్లవారేటందుకు చాలా వ్యవధి ఉంది. చాలా అలసిపోయి ఉంటారు. ముందు కాస్త విశ్రాంతి తీసుకున్న యువరాణి అన్నాడు. ఆ మాటలు వింటూనే పురుషవేషంలో ఉన్న మంజీర ఉలిక్కిపడి, యువరాణి, ఏమిటి మీరంటున్నది అంటూ ఏదో చెప్పబోయింది. అంతలోనే ఆ యువకుడు ఆమెను మృదువుగా వారిస్తూ, ప్రస్తుతము మీరు నాకు, నేను మీకు ఎటువంటి అసత్యాలు పలికే పరిస్థితిలో లేమన్న విషయము రాజనీతి, లౌకిక జ్ఞానము గల మీకు వేరే చెప్పనవసరం లేదు. ముందు నా ఆతిథ్యం స్వీకరించి విశ్రాంతి తీసుకోండి అన్నాడు. మంజీర ఇక పెదవి విప్పలేకపోయింది. మౌనంగా ఆ యువకుడు చెప్పిన చోట కూర్చొని అతడి ఇచ్చిన పళ్ళు తిని పాలు తాగింది. ఇక ఇప్పుడు కానివ్వండి మీ పరీక్షలు అన్నాడు యువకుడు నవ్వుతూ. అందుకు మంజీర, మీరెవరో ఏదో ఉత్తమాశయంతో ఈ నిర్జన ప్రదేశాన్ని ఎన్నుకున్నట్లు కనిపిస్తున్నది.
మీరు విషయమంతా చెబితే నాకు వీలైన సాయం చేస్తాను అన్నది. ఆమె మాటలకు అతడు చిన్నగా నవ్వి, తర్వాత మాట తప్పరు కదా అన్నాడు. నేను మాట తప్పడమా? అసంభవం అన్నది మంజీర. సరే వినండి, నా పేరు విజయదత్తుడు అని ఆగాడు యువకుడు. ఆ పేరు వింటేనే నిశ్చేష్టురాలైపోయింది మంజీర. ఆమెకు వెంటనే దాదాపు 4 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు జ్ఞప్తికి వచ్చాయి. కౌసంబీకి ఉత్తరాన గల అరణ్యం దాటితే చందన దేశం అనే చిన్న దేశం ఒకటి ఉన్నది. అది తరతరాలుగా కౌసంబీ రాజులకు సామంతరాజ్యంగా ఉంటూ వస్తున్నది. 4 సంవత్సరాల క్రితము చందన దేశాన్ని పరిపాలిస్తున్న విరూపాక్ష దత్తుడు సమయానికి కప్పం కట్టని కారణంగా ధీరసింహుడు ఆ దేశాన్ని యుద్ధంలో కైవసం చేసుకున్నాడు. అవమానం భరించలేని విరూపాక్ష దత్తుడు ఆత్మహత్య చేసుకోగా అతడి రాణి సహగమనం చేసింది. అయితే యుద్ధ సమయానికి ఎక్కడో దూర ప్రాంతాల్లో దేశాటన చేస్తున్న విరూపాక్షుని ఏకైక పుత్రుడు విజయదత్తుడికి మాత్రము హఠాత్తుగా జరిగిన యుద్ధము, దాని పరిణామాలు వెంటనే తెలియలేదు. అతడికి తెలిసిన తర్వాత తన మీదకి దండెత్తి రావచ్చునన్న అనుమానంతో ధీరసింహుడు చాలా కాలము అప్రమత్తంగా ఉండి గూఢాచారుల చేత విజయదత్తుడి కోసం వెతికించాడు. అయినా అతడి జాడ తెలియలేదు. ప్రతి విషయంలోనూ తన సలహా అడిగే తండ్రి ఈ విషయంలో తనను సంప్రదించకపోవటము, హఠాత్తుగా చందన దేశాన్ని ఆక్రమించుకోవటము మంజీరకు ఆశ్చర్యం కలిగించటమే కాక అన్యాయంగా కూడా తోచింది. కానీ ధీరసింహుడు ఆమె మాటలను కొట్టిపారేస్తూ, నీకు తెలియదు తల్లి, విరూపాక్షుడు కప్పం కట్టకపోవటము ఇది మొదటిసారి కాదు. ఇప్పటికి చాలాసార్లు అతన్ని క్షమించాను. వచ్చిన రాబడి అంతా దానధర్మాలకి కళాపోషణకు ఖర్చు చేయటము సార్వభౌమునికి చెల్లుతుంది, కానీ సామంతరాజుకు చెల్లదు అన్నాడు. తన పేరు వింటూనే మంజీర ఆలోచనలో పడటం గమనించి విజయదత్తుడు గంభీరంగా, మీకు సందేహమేమీ అక్కరలేదు మంజీరాదేవి, మీరు ఆక్రమించుకున్న చందనదేశపు యువరాజు విజయదత్తుడిని నేనే అన్నాడు. ఆ మాటలు వింటూనే మంజీర ఒక్కసారి తల ఎత్తి అతడి వైపు చూసి వెంటనే తల వంచుకున్నది. తెల్లవారిన తర్వాత విజయదత్తుడు ముందుండి దారి చూపిస్తూ ఆమెను నగర పొలిమేరల వరకు తీసుకుని వచ్చి తిరిగి వెళ్ళిపోయాడు. కౌసంబీకి పొరుగు రాజ్యమైన కోసలకు వినయసేనుడు రాజు. అతడు విజయదత్తుడి తండ్రి అయిన విరూపాక్ష దత్తుడు ఒకే గురుకులంలో చదువుకోవటమే కాక ఇద్దరూ మంచి మిత్రులు. ధీరసింహుడు విరూపాక్షుడి రాజ్యభాగాన్ని ఆక్రమించుకోవటము, అవమానాన్ని భరించలేక అతడు ఆత్మహత్య చేసుకోవటము వినయసేనుణ్ణి చాలా కలవరపరిచింది. పరిస్థితులు అనుకూలించిన నాడు విజయదత్తుడికి సైనిక సహాయం చేసేటందుకు వినయసేనుడు ఒప్పుకున్నాడు. అరణ్యంలో రాకుమారి మంజీరతో పరిచయమైన తర్వాత నెల తిరగకుండానే విజయదత్తుడి నాయకత్వాన కోసల దేశపు సైన్యాలు హఠాత్తుగా మందాకిని నది దాటి వచ్చి కౌసంబి మీద దాడి చేశాయి. యుద్ధంలో రాజు ధీరసింహుడు చిత్తుగా ఓడిపోయాడు. అయితే విజయదత్తుడు రాజకుటుంబాన్ని ఏమీ అవమానించలేదు సరికదా, ధీరసింహుణ్ణి సకల రాజమర్యాదలతోనూ గౌరవిస్తూ, రాజా, పగ తీర్చుకోవటము నా అభిమతం కాదు. కేవలము నా మాతృభూమి మీద, నా తల్లిదండ్రుల మీద నాకున్న అభిమానంతోనే నేను ఈ పని చేశాను. నాకు కావలసింది నా దేశానికి స్వాతంత్ర్యం మాత్రమే. కౌసంబీని యథాప్రకారం మీరే ఏలుకోండి అన్నాడు. విజయదత్తుడి మంచితనానికి ధీరసింహుడు చలించిపోయి, నాయనా, నీ తండ్రికి నేను చేసిన అన్యాయానికి శిక్షగా 12 సంవత్సరాల పాటు నేనే నీకు సామంతుగా ఉంటాను. అంతేకాక నా రాజ్యంలోని అత్యంత విలువైన దాన్ని దేనినైనా నీకు కానుకగా ఇస్తాను. ఏం కావాలో అడుగు అన్నాడు. దానికి విజయదత్తుడు నవ్వి, అడిగి తీసుకునేది కానుక అనిపించుకోదు. అయినా మీకు ప్రతి విషయంలోనూ మీ కుమార్తెను సంప్రదించడం అలవాటు కదా. నాకివ్వబోయే కానుక ఏదైతే బాగుంటుందో ఆమెతో మాట్లాడి మీరే నిశ్చయించండి అన్నాడు. తండ్రి చెప్పగా అంతా విన్న మంజీరా, నాన్న, మీరు అతడికి కానుకగా ఇవ్వబోయేది వ్యక్తిగానా రాజుగానా అని ప్రశ్నించింది. ధీరసింహుడు ఒక్క నిమిషం ఆలోచించి, రాజుగా కాదు, వ్యక్తిగా అతడి ఔన్నత్యానికి ఆనందపడి ఏదైనా అపురూపమైన కానుక ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. మంజీరా చిన్నగా నవ్వి తల వంచుకుంటూ, వ్యక్తిగా మీరొక తండ్రి. తండ్రికి కన్నబిడ్డ కంటే విలువైనది అపురూపమైనది వేరే ఏముంటుంది నాన్న అన్నది.
ధీరసింహుడు కుమార్తె మాటలకు ఒక్క క్షణం తెల్లబోయి వెంటనే ఆమె ఆంతర్యం గ్రహించి పెద్దగా నవ్వుతూ, అవునమ్మా, నిజమే. విజయదత్తుడు కూడా ఇందుకే నీ సలహా అడగమని ఉంటాడు. సరే, నా ఈ వెలలేని రత్నాన్ని అతడికి కానుకగా ఇస్తాను అన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే మంజీరా విజయదత్తులకు మహావైభవంగా వివాహం జరిగిపోయింది. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, విజయదత్తుడి రూప సౌందర్యాలకి లొంగిపోయిన మంజీరా కావాలనే అతడి గుట్టు తండ్రికి చెప్పకుండా దాచిందన్న విషయము నిజమే కదా. విజయదత్తుడు మంచివాడు కాబట్టి సరిపోయింది. లేని పక్షంలో ధీరసింహుడి కుటుంబము అడవుల పాలు కావాల్సిందే కదా. అంతటి రాజనీతిజ్ఞత, తెలివితేటలు గల మంజీరా ఒక చిన్న బలహీనతకు లొంగి బాధ్యతారహితంగా ప్రవర్తించటము ఏమంత సమంజసము? అలాగే తన గుట్టు తెలుసుకున్న మంజీరని నిర్లక్ష్యంగా వదిలిపెట్టిన విజయదత్తుడు కూడా కొద్దిలో ప్రమాదం తప్పించుకున్నాడు. అవునా? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మూర్ఖుడికి 10 మాటల్లో చెబితే కాని బోధపడని విషయాన్ని తెలివైనవాడు ఒక్క మాటలోనే గ్రహిస్తాడు. మేధావులకు ఆ ఒక్క మాట కూడా అవసరం లేదు. కేవలము ఒక్క చూపు చాలు. మంజీరా విజయదత్తులిద్దరూ మేధావులే. ఇద్దరూ మౌనంగానే ఒకరి మీద ఒకరికి కలిగిన అనురాగాన్ని గ్రహించుకున్నారు. మంజీరా తనను గురించి తండ్రికి చెప్పదన్న విషయము విజయదత్తుడికి తెలుసు. ఆ కారణం వలనే అతడు ఆమెను అరణ్యం నుంచి వెళ్ళనిచ్చాడు. ఇక మంజీరా కేవలము విజయదత్తుడి మీద గల వ్యామోహంతోనో తన బాధ్యతను విస్మరించలేదు. విజయదత్తుడు మందాకిని నది పక్కనే గల అరణ్య ప్రదేశంలో కుటీరం నిర్మించుకోవటం వలన అతడికి కోసల దేశపు రాజు అండదండలుండి తీరగలవని మంజీర సులభంగానే గ్రహించింది. తాను వెళ్ళి తండ్రికి అంతా చెప్పి సైన్యాన్ని తీసుకుని వచ్చే లోపల విజయదత్తుడు నది దాటి ఆవలనున్న కోసల రాజ్యం చేరటము అతి సులభం. అందువల్లనే తాను చేయగలిగిందేమీ లేదని ఆమె గ్రహించి భవిష్యత్తును కేవలం విజయదత్తుడి మంచితనానికి వదిలిపెట్టి అన్ని విధాలా విజయాన్ని సాధించుకున్నది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము లక్ష్మీ గాయత్రి గారి రచన. మరొక కథ పేరు మహారాజ యోగం. ఇది బుందేల్ఖండ్ జానపద కథ. బుందేల్ఖండ్లో ఒకప్పుడు ఠాకూర్ వంశం వారు ప్రసిద్ధిగా పరిపాలించారు. ఆ వంశానికి చెందిన రూపసింహుడు అనేవాడు కడుపేదవాడు. అతనికి ధనం గాని ఆస్తి గాని చివరకు బంధువులు గాని లేరు. అతనుకున్న ఆస్తి యావత్తు చినిగిపోయిన దుస్తులు, 2 గోనె పట్టాలు, 1 గొడ్డలి మాత్రమే. ఈ గొడ్డలితో రూపసింహుడు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అడవిలో కట్టెలు కొట్టి వాటిని తెచ్చి 3 రూపాయలకు అమ్ముకునేవాడు. అందులో 2 రూపాయలు ఖర్చు పెట్టి చాకలి వాళ్ల దగ్గర రాజులు ధరించే దుస్తులు అద్దెకు తీసుకునేవాడు. మరొక రూపాయికు గుర్రం ఒకటి అద్దెకు తీసుకునేవాడు. ఆ బట్టలు ధరించి గుర్రం ఎక్కి వాయువేగంతో నగరపు వీధుల వెంట రాజఠీవితో సవారీ అయి వెళ్ళేవాడు. మంచి యువకుడు, అందగాడు అయిన ఆ వ్యక్తిని చూసి అందరూ అతనెవరో రాజు అనుకునేవారు. ఈ విధంగా రూపసింహుడు ప్రతిరోజు ఠాకూర్ రాజవంశ గౌరవాన్ని నిలబెట్టి చీకటి పడగానే దుస్తులని గుర్రాన్ని తిరిగి ఇచ్చివేసి తన మామూలు దుస్తులు ధరించి చిల్లర డబ్బులతో ఇన్ని మరమరాలు శనగపప్పు కొని తిని కాసిని మంచినీళ్లు త్రాగి 1 గోనె పట్ట నేల మీద పరుచుకొని మరొకటి మీద కప్పుకొని హాయిగా నిద్రపోయేవాడు. తిరిగి మర్నాడు ఉదయము గొడ్డలి భుజాన పెట్టుకుని కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరేవాడు. ఒకనాడు రూపసింహుడు అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా అతనికి సమీపం నుంచి సువాసన తగిలింది. సమీపానికి వెళ్ళి చూసేసరికి అక్కడ మంచి గంధపు చెట్టు కనిపించింది. రూపసింహుడు గొడ్డలితో మంచి గంధపు చెట్టు బెరడు కొంత చెక్కి తీసుకుని యథాప్రకారము కట్టెలు కొట్టుకొని సాయంకాలానికల్లా నగరానికి తిరిగి వచ్చాడు. ఆ సాయంకాలము రూపసింహుడు రాజదుస్తులు ధరించి గుర్రం మీద ఎక్కి వాయువేగంతో సవారీ అయిపోతూ ఉండగా నగరపు కూడలిలో ఒక పరదేశీ అతనికి ఎదురై వినయంగా, నమస్కారం మహాప్రభు అన్నాడు. ఎవరివోయ్ నువ్వు అని ఠీవిగా ప్రశ్నించాడు రూపసింహుడు. ప్రభు, నేను వ్యాపారం చేసుకునేవాణ్ణి.
తమ దేశంలో వ్యాపారం ముగించుకొని సింహళానికి పోతున్నాను అని విన్నవించుకున్నాడు పరదేశి. రూపసింహుడు తన జేబులో నుంచి గంధపు చెట్టు బెరడు తీసి పరదేశీకిస్తూ, ఠాకూర్ రూపసింహుడి కానుకగా దీనిని సింహళరాజుకు అందచెయ్యి, నీ పని సానుకూలమైతుంది అని తన గుర్రాన్ని ఆదలించి శరవేగంతో వెళ్ళిపోయాడు. ఆ ప్రకారమే వర్తకుడు రూపసింహుడి కానుకను సింహళరాజుకు అందచేశాడు. గంధపు చెక్క ఎరగని సింహళరాజు ఠాకూర్ రూపసింహుడి కానుకకు ముగ్ధుడై వర్తకుడికి సమస్త సదుపాయాలు చేయటమే కాక అతని ద్వారా రూపసింహుడికి రత్నాలు పొదిగిన పాదుకలు బహుమానంగా పంపించాడు. ఆ వర్తకుడు తిరిగి వచ్చి రూపసింహుడి కొరకు నగరు కూడలిలో వేచి ఉండగా రూపసింహుడు గుర్రం మీద వచ్చాడు. నమస్కారం మహాప్రభు అన్నాడు వర్తకుడు. ఎవరోయ్ నీవు అన్నాడు రూపసింహుడు గుర్రమాపి. మహాప్రభు, నేను పరదేశీ వ్యాపారిని. తాము పంపిన కానుక సింహళరాజుకు అందజేశాను. ఆయన తమకి పాదుకులు పంపారు అన్నాడు వర్తకుడు. నీవిప్పుడు ఏ దేశానికి పోతున్నావు అని అడిగాడు రూపసింహుడు. అరేబియా దేశం వెళ్తున్నాను అన్నాడు వర్తకుడు. అయితే అరేబియా చక్రవర్తికి ఈ పాదుకులని మా కానుకగా బహూకరించు, నీ పని సానుకూలమైతుంది అంటూ రూపసింహుడు గుర్రాన్ని ఆదలించి శరవేగంతో వెళ్ళిపోయాడు. వర్తకుడు అలాగే చేశాడు. అరేబియా చక్రవర్తి రత్నాలు పొదిగిన పాదుకులు చూసి అటువంటి అమూల్యమైన కానుక పంపిన రాజు సామాన్యుడై ఉండడని భావించాడు. అరేబియా దేశపు గుర్రాలు ఉత్తమ అశ్వాలు. అటువంటి అశ్వాలలో ఉత్తమోత్తమైనవి 100 తెప్పించి చక్రవర్తి వర్తకుడికిచ్చాడు. రూపసింహ ఠాకూర్ గారికి మా సలాములు చెప్పి ఈ 100 గుర్రాలు మా కానుకగా వారికి అందచెయ్యి, వారు పంపిన కానుక ఆనందాన్ని కలిగించింది అని చక్రవర్తి వర్తకుడికి చెప్పాడు. వర్తకుడు ఆ 100 గుర్రాలని శ్రద్ధగా వెంటపెట్టుకుని వచ్చి మామూలు ప్రకారము కూడలిలో నిలబడ్డాడు. త్వరలోనే రూపసింహుడు గుర్రం మీద వాయువేగంతో వచ్చి వర్తకుడిని చూసి ఆగాడు. వర్తకుడు 100 అరేబియా గుర్రాలని చూపించి, మహాప్రభు, అరేబియా చక్రవర్తి మీకు వీటిని కానుకగా పంపారు, స్వీకరించండి అన్నాడు. నీవిప్పుడు ఏ దేశం పోతున్నావు అని అడిగాడు రూపసింహుడు. నేను తిరిగి సింహళం పోతున్నాను అన్నాడు వర్తకుడు. అయితే వీటిని తీసుకుని పోయి సింహళరాజుకి మా కానుకగా ఇవ్వు అంటూ రూపసింహుడు అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. అతడు చెప్పిన విధంగానే వర్తకుడు 100 అశ్వాలని సింహళరాజుకు సమర్పించి అది రూపసింహ ఠాకూర్ కానుక అని విన్నవించాడు. ఈ కానుక చూడగానే సింహళరాజు హృదయం ద్రవించిపోయింది. రూపసింహుడు పంపే కానుకలు అమూల్యమైనవే కాక అతని స్నేహము మరింత విలువైనదిగా కనిపించింది. రూపసింహుడు యువకుడు అని, అందగాడని వర్తకుడి వలన విని సింహళరాజు తన ఏకైక పుత్రికను అతనికిచ్చి పెళ్లి చేయాలని తలపెట్టాడు. రూపసింహుడి కొరకు రాజోచితమైన దుస్తులు, ఆభరణాలు ఇచ్చి పెద్ద పరివారాన్ని వర్తకుడి వెంట పంపాడు. రూపసింహుడి నివాసస్థానం తెలియని కారణం చేత వర్తకుడు సింహళరాజు పంపిన పరివారాన్ని నగరపు కూడలిలో ఉంచాడు. సాయంకాలం కాగానే రూపసింహుడు గుర్రం మీద వాయువేగంతో వచ్చాడు. వర్తకుడు రూపసింహుడికి తాను తెచ్చిన సందేశం అందచేశాడు. రూపసింహుడు సింహళరాజు పంపిన వస్త్రాభరణాలు తీసుకుని మర్నాడు అదే చోట కలుస్తానని వర్తకుడికి చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రూపసింహుడు తన అరువు దుస్తులని గుర్రాన్ని ఇచ్చివేసి సింహళరాజు పంపించిన దుస్తులని, ఆభరణాలని ధరించి ఆ రోజు కట్టెలమ్మగా వచ్చిన డబ్బుతో మేనా చేయించుకొని సాయంకాలానికి కూడలికి చేరాడు. అక్కడ అతని కోసము వర్తకుడు, సింహళరాజు పరివారము సిద్ధంగా ఉన్నారు. అందరూ కలిసి సింహళ దేశానికి ప్రయాణమై వెళ్లారు. సింహళ రాజకుమార్తెకు రూపసింహుడికి వైభవంగా వివాహం జరిగింది. సింహళరాజుకి కుమారులు లేనందున కాలక్రమాన రూపసింహుడే సింహళానికి రాజై చాలా కాలం పరిపాలించాడు. మరొక కథ పేరు ఇష్టం లేని న్యాయం. పూర్వము ఒక గ్రామంలో రామయ్య అనే కాపు ఉండేవాడు. ఆయన భార్య గంగమ్మ గయ్యాళి. తమకు భగవంతుడు ఇచ్చాడు కదా అని మిడిసిపడేది. ఒకనాడు రామయ్య, గంగమ్మ పొరుగురిలో బంధువుల ఇంట శుభకార్యమైతే వెళ్ళి కాలినడకన తిరిగి వస్తున్నారు. మసక చీకటి పడుతున్నది. గ్రామం కూడా అంత దూరంలో ఉన్నది. వారికి దారిలో మామిడి చెట్టు ఒకటి ఎదురైంది. చెట్టు నిండా మామిడి పళ్ళు, కొన్ని పండినవి, ఇంకా కొన్ని పండనివి కనిపించాయి. ఇదిగో
కాస్త మామిడి చెట్టెక్కి మంచి పళ్ళగా చూసి కోసిపెట్టవు? ఈ ఏడు మామిడి పంట ఎట్లా ఉంటుందో రుచే చూడలేదు అన్నది గయ్యాళి గంగమ్మ. పొద్దుపోయింది, కావలిస్తే రేపు బుట్టెడు తెప్పిస్తాలే అన్నాడు రామయ్య. నాకిప్పుడే కావాలి. చెట్టెక్కి 2 పళ్ళు కోస్తే పోయేదానికి రేపు బుట్టెడు పళ్ళు తెస్తాట అని సాధించింది గంగమ్మ. గత్యంతరం లేక రామయ్య చెట్టెక్కటానికి వెళ్ళాడు. ఆయన చెట్టు క్రిందకి వెళ్ళాడో లేదో చెట్టు కొమ్మ మీద నుంచి ఎవరో ఆయన పైన పడ్డాడు. రామయ్య క్రింద పడిపోయాడు. కాలు పట్టుకుపోయింది. అయ్యో అయ్యో, నీకెంత పొగర్రా! కావాలని నా మొగుడి మీద విరుచుకు పడతావట్రా అని క్రింద పడిన మనిషిని ఆడిపోయి సాగింది గంగమ్మ. ఆ మనిషి లేచి రామయ్యను లేవదీస్తూ, అమ్మా తల్లి, నేను కాలు జారి పడ్డాను, కావాలని పడలేదు, దేవుడు సాక్షి అంటూ ప్రాధేయపడ్డాడు. కానీ గయ్యాళి గంగమ్మ వినిపించుకోలేదు. గుడ్లెర్ర చేసి చేతులు ఊపుతూ, నిన్ను ఊళ్ళో చెప్పి ఏం చేయిస్తానో చూడు, నీ అబద్ధాలు గంగమ్మ దగ్గరనా అంటూ తిట్టసాగింది. భార్యాభర్తలు ఊరు చేరుకున్నాక గంగమ్మ ఊరి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసింది. ఎందుకు ఊరుకోవే అని మొగుడు అన్నా వినిపించుకోలేదు. ఇదిగో నువ్వెప్పుడు ఇంతే, ఊళ్ళో వాళ్ళంతా నీ మీద పడినా చూస్తూ ఊరుకుంటావు అన్నది గంగమ్మ. న్యాయాధికారి మర్నాడు గంగమ్మను రామయ్యను, రామయ్య మీద పడిన బసవయ్య అనేవాడిని పిలిపించాడు. అందరూ చెప్పినది విన్న మీదట న్యాయాధికారి కూడా బసవయ్య బుద్ధిపూర్వకంగా తప్పు చేయలేదని నమ్మాడు. ఈసారికి బసవయ్యను క్షమించి పోనివ్వమని గంగమ్మకు హితవు చెప్పాడు. ఇదేనా మీరు చెప్పే న్యాయం? ఈ దుర్మార్గుడు మామిడి చెట్టులో దాక్కొని మా ఆయన చెట్టు క్రిందకి రావటం చూసి మీద దూకేస్తాడా? మీ వల్ల కాకపోతే చెప్పండి, నేను ఇంకో చోటికి వెళ్ళి న్యాయం రాబట్టుకుంటాను అన్నది గంగమ్మ. సరే, అయితే నీకు కావలసిన న్యాయం నేనే చేస్తాను. ఆ మామిడి చెట్టు నువ్వే ఎక్కు. బసవయ్య దాని క్రిందకి రాగానే సూటిగా అతని మీదకి దూకు అన్నాడు న్యాయాధికారి. నేను చెట్టెక్కనా? ఆ మనిషి మీద పడబోయి క్రింద పడితే? ఒకవేళ మనిషి మీదనే పడితే మాత్రం నాకు దెబ్బ తగలదు అన్నది గంగమ్మ వెలతెలాపోతూ. ఈ అనుమానాలన్నీ బసవయ్యకైనా ఉండవలసిందే కదా, మరి బసవయ్య మాట నమ్మవేం అన్నాడు న్యాయాధికారి. గంగమ్మ బుద్ధి తెచ్చుకొని తిరిగి చూడకుండా భర్తతో సహా ఇంటికి పోయింది. మరొక చిన్న కథ పేరు సుల్తాను గారి పిల్లి. ఇది అరేబియా జానపద కథ. మిసార్ అనే నగరంలో మహమ్మద్ అనే వర్తకుడు ఉండేవాడు. అతను ఒకసారి రకరకాల సరుకులు కొని అనేక మంది నౌకర్లను ఏర్పాటు చేసుకుని బిడారుతో సహా వర్తకానికి బయలుదేరాడు. అనేక చోట్ల ఆగుతూ తన సరుకు అమ్ముతూ కొత్త సరుకులు కొంటూ ప్రయాణం చేసి అతను ఒక కొత్త నగరానికి వచ్చాడు. ఆ నగరంలో కొంతకాలం విశ్రాంతి తీసుకుందామనుకుని ఒక సత్రంలో మహమ్మద్దు తన నౌకర్లతో సహా బస ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు ఒక వర్తకుడు అతని వద్దకు వచ్చి, ఈ నగరానికి వచ్చే ప్రతి వర్తకుడు మంచి మంచి కానుకలు పట్టుకొని పోయి సుల్తాను గారి దర్శనం చేసుకోవాలి. ఆ కానుకలు పుచ్చుకొని సుల్తాను గారు ఆ వర్తకుణ్ణి తనతో చదరంగం ఆడటానికి ఆహ్వానిస్తాడు. అదే ఇక్కడి మర్యాద అన్నాడు. అందుచేత తనకే మాత్రము ఇష్టం లేకపోయినా మహమ్మద్దు ఒక బంగారపు పళ్ళెంలో తన వద్ద ఉండే అమూల్యమైన వస్త్రాలు కొన్ని పెట్టుకొని సుల్తాను భవనానికి వెళ్ళాడు. సుల్తాను ఆ కానుకలన్నింటినీ స్వీకరించి మహమ్మద్దు స్వదేశం గురించి అతని వర్తకం గురించి అడిగి తెలుసుకుని, ఇవాళ రాత్రి మా ఇంటికి వచ్చేయి, చదరంగం ఆడుకుందాము అన్నాడు. మహమ్మద్దు చీకటి పడగానే రాజభవనానికి వెళ్ళాడు. ఆట నియమం చెబుతాను విను. నా దగ్గర ఒక తెలివైన పిల్లి ఉన్నది. అది తెల్లవార్లు తన తోక మీద 7 దీపాల్ని నిలిపి ఉంచగలదు. మనం ఆట ఆడుతున్నంతసేపు అది కదలకుండా ఆ దీపాలని తన తోక మీద నిలిపి ఉంచినట్లయితే నీ ఆస్తి అంతా నాదైతుంది. నిన్ను బందీఖానాలో పెట్టిస్తాను. కానీ అలా కాక నా పిల్లి ఏమాత్రం కదిలి ఏ ఒక్క దీపము క్రింద పడినా నన్ను నీ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చు. నా ఖజానా అంతా నీదే అని సుల్తాను మహమ్మద్తో చెప్పాడు. పాపం మహమ్మద్ ఏం చేయగలడు? పారిపోవటానికి లేదు. చదరంగం ఆడను అనటానికి వీల్లేదు. సుల్తాను నియమాల ప్రకారం ఆడి తీరాలి. ఈ పాడు దేశంలో అడుగుపెట్టినందుకు మహమ్మద్దు తనను తాను తిట్టుకున్నాడు. అతనికి తన సొత్తు మీద, ఇంటి మీద, ప్రాణాల మీద ఆశపోయింది. సుల్తాను తన తెలివైన పిల్లిని రప్పించి ఒకచోట కూర్చోబెట్టి
దాని తోక మీద 7 ప్రమిద దీపాలను నిలబెట్టించాడు. తర్వాత సుల్తాను మహమ్మద్దు చదరంగం ఆట మొదలుపెట్టారు. 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు ఆట సాగింది. పిల్లి కదలనే లేదు. మహమ్మద్ ఇంక భరించలేక తాను ఆడలేనని ఓడానని ఒప్పుకున్నాడు. సుల్తాను సత్రం నుంచి వర్తకుడి సరుకులు డబ్బు తెప్పించి వర్తకుడిని బంధించి కారాగృహంలో పెట్టించాడు. అక్కడ మహమ్మద్ భార్య జరీనా తన భర్త కోసం ఎంతో కాలం ఎదురు చూసింది. అతని నౌకరు ఒకడు మట్టిగుట్టుకొని తిరిగి వచ్చి ఆమెకు జరిగిందంతా వివరంగా తెలియచేశాడు. అంతా విని జరీనా తన భర్తని బంధ విముక్తుని చేయాలని నిశ్చయించుకున్నది. ఆమె బోలుడన్ని ఎలుకలు పట్టించి ఒక పెట్టి నిండా పెట్టించింది. కొంత బంగారం వెంట తీసుకుని మగవాడి దుస్తులు ధరించి ఒక బిడారుతో సహా బయలుదేరి సుల్తాను ఉండే నగరానికి వెళ్ళింది. అక్కడ ఆమె సత్రంలో విడిది చేసి నౌకర్లను వెంటబెట్టుకొని ఒక బంగారు పళ్ళెం నిండా కానుకలుంచి సుల్తాను భవనానికి పట్టించుకొని పోయింది. తాను సుల్తానుతో చదరంగం ఆడేటప్పుడు ఒక్కొక్క ఎలుకనే తామున్న గదిలోకి వదలమని ఆమె తన వెంట వచ్చిన నౌకర్లని ముందుగానే హెచ్చరించింది. సుల్తాను జరీనాను చూసి మగవాడని అనుకున్నాడు. ఆయన ఆమె తెచ్చిన కానుకలు స్వీకరించి నియమాలు తెలిపి ఆమెను చదరంగం ఆటకి ఆహ్వానించాడు. ఇద్దరూ చదరంగం ఆడేటప్పుడు పిల్లి వచ్చి తన తోక మీద 7 దీపాలు నిలిపి రాతి బొమ్మలాగా నిశ్చలంగా కూర్చున్నది. అంతలో గోడ చాటున ఉన్న జరీనా నౌకర్లు చదరంగం ఆట జరిగే గదిలోకి ఒక ఎలుకను వదిలారు. పిల్లి ఆ ఎలుకను చూసింది. దానికి ఆ ఎలుకను పట్టాలన్న ఉద్రేకం కలిగింది. కానీ సుల్తాను పిల్లికేసి తీక్షణంగా చూశాడు. పిల్లి తన ఆరాటాన్ని నిగ్రహించుకొని ఎప్పటిలానే కూర్చున్నది. కొంతసేపు జరగనిచ్చి జరీనా నౌకర్లు 3-4 ఎలుకల్ని వదిలారు. అవి చదరంగం ఆట జరిగే గదిలో అటూ ఇటూ కంగారుగా పరిగెత్తసాగాయి. వాటిని చూసేసరికి పిల్లికి నిగ్రహం పూర్తిగా పోయింది. అది తానున్న చోటు నుంచి ఒక్క దూకు దూకి ఎలుకల వెంట పరిగెత్తింది. దాని తోక మీద 7 దీపాలు క్రింద పడిపోయాయి. మరుక్షణమే జరీనా మనుషులు లోపలికి వచ్చి సుల్తాన్ని పట్టుకుని బాదారు. సుల్తాను కేకలు పెట్టాడు. ఆయన నౌకర్లు ఆ కేకలు విని కూడా రక్షించడానికి రాలేదు. పరమ క్రూరుడు నీచుడు అయిన తమ సుల్తానంటే వాళ్ళకి అసహ్యమే. జరీనా సుల్తాన్ని బంధించి కారాగృహంలోకి తోయించింది. ఆ కారాగృహంలో బంధితుడై ఉన్న తన భర్తని మరికొందరిని విడుదల చేయించింది. ఆ తర్వాత తన భర్తతో సహా స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.